వీక్షకు స్వాగతం. నేను మీ రాజమౌళి. గోదావరి జలాల వినియోగం వివాదాలకు సంబంధించి మాట్లాడుకుందాం రండి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు సమగ్రంగా చర్చిద్దాం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాము, సభకు రావాలంటూ కూడా ఇక్కడ గెలిచి సెటర్లు కూడా ఏపీకి సానుకూలంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి తానెందుకు సహకరిస్తానని అంటున్నారు. చాకోబారు మాటలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై వాటి బిక్టాక్లో చర్చిద్దాం. సో మనతో పాటు మా బిక్టాక్లో పాల్గొంటారు రామ్మోహన్ బీఆర్ఎస్ లీడరు, అదేవిధంగా నిరంజన్ కాంగ్రెస్ నాయకులు, అద్దెం రామరెడ్డి గారు బీజేపీ స్పోక్ పర్సన్, అదేవిధంగా జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కౌన్సిలర్ కూడా. నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఎప్పటికైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీళ్ళ గొడవ. ఎందుకనంటే ఇప్పటి వరకైతే మొత్తం మీద మిగులు నీళ్ళే మేము తీసుకుపోతున్నాం తప్ప మీ దగ్గర పోయి అంటే ఏదైతే ఆ సముద్రంలో కలిసే నీళ్ళే తీసుకుపోతున్నామని ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తున్నా కానీ ఇక్కడ మా నీళ్లు మాకే కావాలి అంటే వాస్తవానికి తెలంగాణ ఏర్పడ్డది కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్లను ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు. దానికి సహకరిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవి అడగట్లేదు. ఇప్పటికే బనకచెర్ల కావచ్చు, లేదు అంటే ఇప్పటికే ఏదైతే నల్లమల్ల ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ చేసినా కానీ ఒక్కసారి కూడా అడగట్లేదు. కానీ వారితోటి కానీ చర్చించాలంటే, కేసులు వేయాలంటే మేమే వేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెప్తున్నది. ఇక నీళ్ల మంత్రి కూడా ఇదే మాట అంటున్నారు తప్ప ఎప్పుడు చేసింది లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు నిలుస్తుంది. రండి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రాబోయే అసెంబ్లీలో దానిపైన ఒక రోజంతా మాట్లాడుకుందాం. గట్టిగా నా మీద ఎందుకు బురతలుతారు? ఏదో టీడీపీ పార్టీకో టీడీపీ ప్రభుత్వానికో నేను బేరసారాలతో మాట్లాడినట్టుగాను, మచ్చిక మాట్లాడినట్టుగాను నన్ను ఎందుకు నిందిస్తున్నారు అని అంటున్నారు. నిజంగా నిందిస్తున్నారా లేదంటే నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తున్నారా? ఎలా చూడొచ్చు? ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కు డ్రామాల్లో ఇదొక భాగం. ఇప్పుడు నీళ్ళ ఏ ప్రాజెక్టుగా అనుమతి కానీ ఏది వచ్చింది లేదు. వాళ్ళు కాంగ్రెస్కి మేమే ప్రత్యామ్నాయ డ్రామా కోసం పచ్చి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణకున్న దౌర్భాగ్య పరిస్థితి అంటే కేటాయింపులు ఉన్న నీళ్లు, గోదావరిలో అయితే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 960 పైగా టీఎంసీలు మనకు కేటాయింపు ఉంది. 500 టీఎంసీ కూడా వాడుకోవట్లేదు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఆ కేసీఆర్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే నిజంగానే దీని ద్వారా ఏమన్నా మనకేమైనా పనికొస్తుంది అనుకుంటే అది ఆయన దోపిడీ కోసమే చేయడం వల్ల అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. ఇప్పుడు ఈ వరద జలాల పేరు మీద ప్రాజెక్టులు తీసుకున్నట్టు దాని మీద ఇక భయంకర బీఆర్ఎస్ అయితే మరీ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, చంద్రబాబు ఎన్డీఏ ఇలాంటి ఏంటంటే కోడిగుడ్డుకు ఈకలు బీకినట్టు పెట్టి మాట్లాడుతుంటారు. ఈకలు కోడిగుడ్డుకు ఈక అంటుకుందంటే ఈ ఈక కోడిగుడ్డుకే మొలిసింది అని అట్లా ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా సుదీర్ఘకాలంగా సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కానీ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కానీ తెలంగాణకు ఉన్న నీళ్లను ఎలా వాడుకోవడానికి ఏర్పాట్లు చేయలేదు. దగా చేసిండ్రు, చాలా దగా చేసిండ్రు. ఏంటంటే కృష్ణా జలాల్లో మనకు కేటాయింపు అధ్వానంగా ఉన్న గత 7 సంవత్సరాల్లో సమృద్ధి వర్షాలు పడ్డాయి. దేశవ్యాప్తంగా 5 to 8% ఎబో పడితే తెలంగాణలో 30 to 40% ఎక్సెస్ రెయిన్ఫాల్ 7 years పడితే మన కేటాయింపు నీళ్లు 299 అయినా నికర జలాలు ఇంకా అదనంగా కూడా ఉన్నాయి. మనం 220 టీఎంసీలు కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. దాని గురించి అసలు ఉన్న నీళ్ళను ఎలా రెండు సైమల్టేనియస్ చేయాలి. మనకు రావాల్సిన వాటి రావాలి. అది చేస్తూ దాని రాజకీయ కోసం కాదు చేస్తూ అసలు ఉన్న నీళ్ళని ఎలా వాడుకోవాలి. మనకు ఒక 20 టీఎంసీల ప్రాజెక్ట్ లేదు తెలంగాణలో. దాని 9 టీఎంసీ 10 టీఎంసీలు అంతకు మీరు ఏది దూరాల అంతకు ప్రాజెక్ట్ లేవు సొంత రాష్ట్రానికి. తెలంగాణ కృష్ణానది మీద అక్కడ వాళ్ళకి పులిచింతలు కూడా ఉంది. మన ప్రాంతం మునకబెట్టి దాదాపు 50 టీఎంసీల కెపాసిటీ. ఈ శ్రీశైలం కానీ నాగార్జున అడ్వాంటేజ్ టు ఏపీ విధంగా కట్టబడింది.
అడ్వాంటేజ్ ఏపీ విధంగా ఆ విధంగా దోపిడీ చేశాడు. ఈ విమర్శిస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆ శ్రీశైలం సంగమేశ్వర్ దగ్గర 800 అడుగుల నుంచి ఆ ప్రాజెక్ట్ లిఫ్ట్ పెడితే జగన్ కు పూర్తిగా సహకరించారు కేసీఆర్. దాని మీద మే 2022లో మన బండి సంజయ్ గారు లేఖ రాస్తే కేంద్ర జలశక్తి మంత్రాలయం మీటింగ్ ఏర్పాటు చేసిన ఆగస్టు 5న. ఆ మీటింగ్ నేను రాలేదు, నేను బీజుకున్నా. 20 తారీఖు వరకు వీలు కాదని, ఎందుకంటే 18వ తారీఖు జగన్ టెండర్ అలొకేషన్ జరుగుతుంది. జగన్ కు సహకరించడం అంతకుముందు ఆయన పోయి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తాను రోజాతో పోయి. యాక్చువల్ నీళ్లు మనకు తెలంగాణ నీళ్ళ కోసం, కృష్ణా నీళ్ళ కోసం కొట్లాడాలి. ఫస్ట్ గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఎవ్వరు గోదావరి నీళ్లు మన రాష్ట్రాన్ని వాడుకోకుండా చేసే పరిస్థితి లేనే లేదు. ఆ కృష్ణా నీళ్ళనేమో ఆంధ్ర గొప్ప చెప్పి కేసీఆర్ ఇప్పుడు డ్రామాలు చేస్తుంది దీని మీద. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. ఏది నీటి విషయంలో ఆ ప్రాణహిత చేవల్ల దగ, కాళేశ్వరం దోపిడి, ఈ 2 పార్టీలు తెలంగాణ నిండా ముస్తున్నాయి. ఉన్న అలొకేషన్ వాడుకోవడం ఒకటి, రావాల్సిన నీళ్ళ కోసం కొట్లాడడం ఒకటి 2. తర్వాత ఈ మన ఏపీ ప్రాజెక్టు వరదల దాని మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కమిటీ ఉన్న సభ్యులు ఉన్నారు. ఏ అప్రూవల్ రాలేదు, కానీ విషపడతారు. మన అసెంబ్లీ సమావేశాలు కూడా దాన్ని మాట్లాడదాం రమ్మంటే బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసుడు. ఎంత దుర్మార్గం, మాట్లాడడానికి రారు, పూర్తి జరగడానికి మాత్రం ఫస్ట్ ఉంటారు. మరి దాని అప్పుడు రాలేదని అది కూడా లేబట్టాడు మన రేవంత్ రెడ్డి. మీరు అసెంబ్లీ సభ రాలేదు అంటే, ఎందుకంటే ఇద్దరు ఒకటే. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీలో మెయిన్ బీజేపీతో పోటీ, ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ. కాబట్టి టీఆర్ఎస్ లేపాలి, బీఆర్ఎస్ లేపితేనే ట్రయాంగులర్ పోటీ అయితేనే కాంగ్రెస్ యొక్క అవకాశాలు. ఆ కుట్రలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ఆ డ్రామాల్లో ఇది ఒక భాగం. ఆ తర్వాత బడ్జెట్ మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చి 3 వారాలు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ది పక్క రాష్ట్రం ఏపీ బడ్జెట్ గురించి వారం అయిపోయింది. ఇంతవరకు బడ్జెట్ సమావేశాల డేట్ నిర్ణయమే లేదు. మార్చి 31 లోపల బడ్జెట్ అప్రూవ్ కావాలి. దాని మీద చర్చ జరగడానికి టైం ఉండాలన్నా? నువ్వు లాస్ట్ మూమెంట్ లో పెట్టి ఆహా ఊహో మేము చేసామని చెప్పుకొని వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. ఇక తర్వాత ఈ సమావేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. అందులో ఎందుకంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా, రద్దు అవుతాయా, డైరెక్ట్గా ఉంటాయా, ఇండైరెక్ట్గా ఉంటాయా, ఇక అది కూడా సస్పెన్సే. తర్వాత జిహెచ్ఎంసీ దుర్మార్గంగా జిహెచ్ఎంసీ 300 వార్డులు పెంచిన తర్వాత దుర్మార్గంగా 150 వార్డులు పాత బస్తీ. అది కూడా ఏంటంటే ఎకానమీ ఆర్థికంగా బలంగా ఉన్నా, ఆదాయం ఎక్కువ వచ్చే కోటి, హ్యాబిట్స్, నాంపల్లి ఈ ప్రాంతాలు, గోషామహల్, అంబర్పేట్, ముషిరాబాద్, ఈవెన్ సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా చంద్రాయనగుట్టతో కలపడం అంటే హిందువుల డబ్బు తీసుకుపోయి ముస్లింలకు పెట్టాలి. ఇది కుట్ర. మన 300 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీని అసలు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కన్నా పెద్దదా ఇది? దానికన్నా చాలా చిన్నది. దాన్ని విభజన చేయలేదు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. మరి దీన్ని విభజించాల్సిన అవసరం లేదు. చేసిన 300 భాగాలను 3 భాగాలు చేస్తే 100 చేయాలి. 150 ఎంఐఎం కు ముస్లిం వాళ్ళ ఏదైతే మొత్తం మీద చెప్పారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా కబ్రస్థాన్ల పార్టీ అని వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కుట్రలు చేస్తారు. ఓట్ల దృష్ట్యా ఆశలు విపరీతంగా ఇంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దాన్ని 5-6 ఎన్నికల్లో వాడుకుండు, అది అమలు చేయలేదు. ఒక్క నిమిషం, పశ్చిమ బెంగాల్ 20 లక్షల ఇల్లు పోయింది. ఏపీ 15 లక్షల ఇల్లు తీసుకుని కేంద్రం నుంచి ప్రధాని 2 లక్షల నుంచి వీళ్ళు తీసుకొని అప్లై చేయరు, దగా చేస్తున్నారు ప్రజలను. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల మీద ఇస్తే తెలంగాణకు, వీళ్ళు 2 లక్షల నుంచి తీసుకోలే. కాబట్టి దుర్మార్గం. ఎందుకంటే మళ్ళీ క్రెడిట్ రావద్దని రాజకీయ దుర్మార్గం కోసం వీళ్ళు తెలంగాణ ప్రజలు ముస్తున్నారు. రైట్. జోజిరెడ్డి గారు నమస్కారం. నమస్తే. జోజిరెడ్డి గారు, నిన్న ఏదైతే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు దేవాదుల ప్రాజెక్టును వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది, సందర్శించడం జరిగింది. కానీ అనుకోకుండా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఓ కార్యక్రమం చూసుకొని అటే వెళ్ళి రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించింది అది 2001లో నుండి అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో స్టార్ట్ అయింది.
కానీ ఇప్పటి వరకు అప్పుడు 600 కోట్లతోటి స్టార్ట్ అయితే ఇప్పుడు 18 అంటే 6,000 కోట్లతో స్టార్ట్ అయితే ఇప్పుడు 18,000 కోట్లతోటి కూడా పెట్టినా కానీ సరిపోవంటున్నారు మా అధికారులు. ఏదేమైనా 2026 వరకు మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ఇది భూ నిర్వాసితులకు కూడా భూమి ఖచ్చితంగా చేసి వారికి కూడా భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలంటూ కూడా ఈ నేపథ్యంలోనే 6,000 కోట్లను కూడా విడుదల చేస్తాం ఈ బడ్జెట్లో అంటున్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండి అంటే 26 జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలను రమ్మంటున్నారు. ఇదే విధంగా ఈ నీటి వినియోగానికి సంబంధించుకోవచ్చు, గోదావరి జలాలకు సంబంధించుకోవచ్చు, ఎంత వినియోగించుకోవాలి ఏంటి అదంతా చేసిన తప్పులన్నీ మీరే, కానీ మేమేం చేయలేదు. కానీ మేము ఏం చేయకపోయినా కానీ టీడీపీ పార్టీకి నాకు అంటగడుతున్నారు, టీడీపీ ప్రభుత్వానికి మాకు అంటగడుతున్నారు. ఎందుకు మా మీద ఈ ఆరోపణలు అపనిందనలు మాట్లాడుకుందాం రండి. దీనికోసం ఒకరోజు చర్చిద్దాం ఖచ్చితంగా అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు, నిజంగానే ఆపాదిస్తున్నారా లేదు అంటే జరిగేదాన్ని కప్పిపుచ్చుకొనే మాట్లాడుతున్నారా అనేది ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు అనమాట. ఎలా చూడొచ్చు ఈ రెండింటి మధ్య? ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర వీక్షకులకందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ఏదైతే ప్రాజెక్టులు విజిటింగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పోవడం, దాని మీద అక్కడి నుంచి ఏదో కామెంట్లు చేయడం, ఇవన్నీ మనము ఎవ్రీ డే ఏదో ఒక రాజకీయ సమస్యలే తప్ప నిజంగా ప్రజలకి ఏదో చేద్దాము, ప్రజలకి బాగు చేద్దాము అనే ఆలోచనలతో ఏ పని చేసినట్టు కూడా కనపడట్లేదు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఎందుకంటే దేవాదుల కావచ్చు 18,000 కోట్లు అయితే 20,000 కోట్లు అయితే అనేది కాదు. ఇక్కడ ఇవాళ కాళేశ్వరం అనేది తప్పో ఒప్పో కేసీఆర్ గారు ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, దాంట్లో కొంత డ్యామేజెస్ జరగడం జరిగింది. ఆ డ్యామేజెస్ ని ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అంతేగాని దాన్ని రోజు ఈ 2.5 సంవత్సరాలు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి కాళేశ్వర కుంభకోణం, సునీల కుంభకోణం అని చెప్పుకుంటూనే పోవడం తప్ప ప్రాజెక్టు మీద మరి తను చెప్పినట్టుగానే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఆ 1,00,000 కోట్లను ఏ విధంగా సద్వినియోగంలోకి తీసుకురావాలి? ఇంకో 1,000 కోట్లు అయితే 500 కోట్లు అయితే 2,000 కోట్లు అయితే అని చెప్పేసి పబ్లిక్ యూజ్ గా చేయాల్సిన పైసలు ఇవన్నీ కూడా డబ్బులు, పబ్లిక్ డబ్బులు ఎవరి ఇంట్లోంచి తెచ్చిపెట్టినవి కాదు, అప్పులు చేసి తలా ఇంత 1,00,000, 2 లక్షల రూపాయలు ప్రతి తలకాయ మీద వడ్డీలు భారం మోపిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. అవన్నీ చేయకుండా రోజు ఒక కారణాలు చెప్పుకుంటూ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కూడా ఫామ్ హౌస్ వదిలిపెట్టాల్సిన బాధ్యత. ఎందుకంటే 10 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా ప్రజలు ఆహ్వానించారు, ప్రజలు ఓటేసి గెలిపించారు. 10 సంవత్సరాలలో మీరు చేయాల్సింది చేసినారు. కానీ ఇవాళ ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష బాధ్యత ప్రజల కోసం ప్రశ్నించాల్సిన గొంతు ఏదైతే రేవంత్ రెడ్డి గారు రోజు పొద్దున్న లేస్తేనే బీఆర్ఎస్ తిట్టడమో లేకపోతే ఇంకోటి చేయడమో జరుగుతున్నది. కానీ దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ బాధ్యత. ఆయన బయటకు రారు, ఆయన బయట చెప్పరు, ప్రజలకు వివరణ ఇవ్వరు. ఏదో ఫామ్ హౌస్ లో కూర్చుంటే సరిపోదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొన్న లాస్ట్ టైం అసెంబ్లీ జరిగినప్పుడు మనం గమనించినట్టయితే ప్రాజెక్టు మీదే చర్చ అన్నారు, కానీ ఏదో ఒక కారణం చేసి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. ఇది కాదు కదా, ఇవాళ మళ్ళా సవాల్ విసురుతున్నారు ప్రాజెక్టు మీద. ముఖ్యంగా ఆంధ్రాకి ఇస్తున్నాము, నాకు చంద్రబాబుకి దగ్గర అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉంటే వ్యక్తిగతం, అది ఆ వ్యక్తిగతంగా ఎవరితోటైనా రిలేషన్షిప్ ఉండొచ్చు, దాంట్లో అది కాదు కదా. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, ఇక్కడ తెలంగాణ ప్రజలకి గోదావరి నీటి ఇంతకు ముందు రామరెడ్డి గారు చెప్పినట్టుగా కావలసినంత గోదావరి నీటిని వాడుకోకుండా తీసుకుపోయి సముద్రంలో కలిపే పరిస్థితులు ఎందుకు రావాలి? ఇలా ప్రాజెక్టులని పూర్తి చేసుకున్న బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకి కమిటీలు వేసినా ఏదేసినా దానికి జవాబు ఉండవు. లాంగ్ ప్రాసెస్ గా దాన్ని సరిదిద్దుకుంటూ ఏదో చెప్పుకుంటూ పోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా దేవాదులనే కావచ్చు, కాళేశ్వరమే కావచ్చు, సునీలే కావచ్చు, డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ప్రజల సొమ్ము 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ దాంట్లో నిమిత్తమైంది. ఆ ప్రజల సొమ్ముని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ప్రభుత్వాలకి. కానీ ఎక్కడ కూడా దాని మీద ఆలోచన లేదు. ప్రతిపక్షంగా ఫైటింగ్ చేసుకుందాం, రోజు మీడియాలో ఉందాం, ఇదే తప్ప ప్రజలని మోసపుచ్చుకుంటూ ప్రజల ఓటు దండుకొని ఏదో రకంగా మెప్పు పొందాలా, హైకమాండ్ కి ఆన్సర్ చెప్పుకోవాలనే ఆలోచన పోతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగకరంగా పోయే పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు. ఒక దిక్కు ప్రాజెక్టులు, రెండో దిక్కిందాక రామరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ లో ఇష్యూ మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ లో ఇష్యూలో కూడా మీరు గమనించండి, ఇలా ఇందిరమ్మ ఇల్లులు అని ఇస్తున్నారు. ఓకే, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా కూడా మీరు గమనించండి రాజమౌళి గారు, కొన్ని లక్షల 1,000 కోట్ల రూపాయలు ఇలా డబుల్ బెడ్రూమ్ల మీద పెట్టడం జ్యోతిరెడ్డి గారు చిన్న విషయం. జ్యోతిరెడ్డి గారు
ఇప్పుడు మనం ఏదైతే డబుల్ బెడ్రూమ్ల ఇష్యూకి వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ ఆగిపోయి 70%, 80%, 90% కూడా కంప్లీట్ అయిపోయి కొన్ని 50% ఆగిపోయి అక్కడ పెండింగ్ పడి ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ వరకు కూడా వాటిని ఓపెనింగ్ చేసి వాటిని పూర్తి చేసి గవర్నమెంట్ ఏదైతే 1000 కోట్లు అండి, 1 లక్షలో కాదు, 1000 కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు ఇవ్వకుండా మళ్ళీ ఇంద్రమ్మ ఇళ్ళకి తీసుకొచ్చారు. ఇంద్రమ్మ ఇళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఒక నిజం తెలిసింది మాకు, 2,60,000 రూపాయల స్లాబ్ పడి కంప్లీట్ అయ్యేసరికి బిల్లులు ఇవ్వాలి. ఆ 2,60,000 ఇచ్చినట్టుగా చూపించుకుంటూ 2 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 2 లక్షలు ఇచ్చేసి 60,000 ఆపుతున్నారు. ఆ 60,000 రూపాయలు ఏం చేస్తున్నారు, దానికి 4,000 ఇస్తారంట. అంటే నెలకు 3,000, 4,000 రూపాయలు ఇస్తారంట. 60,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. సరే అయిన తర్వాత 3 రకాల వాళ్ళ జెండాలు వేసుకున్న తర్వాత పూర్తి బిల్ పేమెంట్ చేయాలి. అట్లా కంప్లీట్ అయిన హౌస్ లో ఓన్లీ ముహూర్తము కొబ్బరికాయలు ఎమ్మెల్యేలు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తి పేమెంట్ చేసిన పాపాల కోట్ల ఈ 60,000 ఆపడానికి కారణమైంది. 60,000 రూపాయలు ప్రజలు కష్టపడి 5 లక్షల రూపాయలు వస్తాయని ఆశతోటి అప్పులు చేసి తప్పులు చేసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా 60,000 రూపాయలు ఆపి సంవత్సరం పాటు మేము 2 సంవత్సరాల పాటు వాడుకుంటామని చెప్పేసి ఏదైతే పనిహార పథకం కింద హాజరు చేసుకుంటూ దాంట్లో నుంచి రోజు 200 రూపాయలు 220 రూపాయల క్యాల్కులేషన్ చేసుకుంటూ 3,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు రేవంత్ రెడ్డి గారికి ఐడియా ఉందా? ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ఐడియా ఉందా? ఇది ఎక్కడ జరుగుతున్నది? ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా చూస్తే ఈ 3 ఎకరాల భూములు ఇవన్నీ కూడా ప్రజలని మోసం చేసుకుంటూ పోవడమే. ఇలా బంగారం అంటారా? రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా మోడీ గారు వచ్చినా కూడా బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైతే ఏది కానీ చూడండి, మీరు విమర్శలకు దారి తీయడమే. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ప్రతి ప్రాజెక్టుల ఇష్యూ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే రేపు వచ్చిన వచ్చేసి ఏదో ఒక ఇష్యూ తయారు చేసుకోవడం, దాన్ని గొడవ పెట్టుకోవడం, అసెంబ్లీ నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం. ప్రజా సమస్యలపై ఎక్కడ పోరాటం చేస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఇలా ప్రతి చోట మీరు గమనిస్తే దౌర్జన్యాలు అయిపోయినాయి. ఇంకొకటి కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇలా పోలీస్ వ్యవస్థ గమనించండి. మీరు పోలీస్ వ్యవస్థని ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఒక రూల్ తీసుకొచ్చేసి ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అన్నారో ఆ రూల్ వ్యక్తియాల్సిన బాధ్యత గల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా ఎమ్మెల్యేలకే ఆఫీసర్లందరూ కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అసలు ఈ రాజకీయాలు జరుగుతుందా? రాజకీయాలు వీళ్ళు వాడుకొని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతున్నారా? ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. ప్రజలు తిప్పి కొట్టే రోజులు వస్తున్నాయి. తొందరలో యువత కూడా మేల్కోవాలి. ఇవన్నీ అబద్ధాపు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇద్దరే కంపల్సరీగా చర్చకు రావాలి. కేసీఆర్ గారు ఆన్సర్ ఇవ్వాలి. ప్రాజెక్టుల మీద ఏం జరిగిందో ఆయనకు అవగాహన ఉంది. ఆ రోజున కాళేశ్వరం కట్టే రోజున ఎవరు ఇంజనీర్ తోటి కూడా పని లేకుండా నేనే ఇంజనీర్ని, నేనే ఓనర్ని, నేనే కాంట్రాక్టర్ అనే లెవెల్ చేసిన కేసీఆర్ గారు ఇలా ఫామ్ హౌస్ లో పండుకొని ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏమున్నది? దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు లేదా? లేదంటే ప్రతిపక్ష హోదా నుంచి జరగాలి. జరిగేసి ఎవరికైతే మాట్లాడగలుగుతారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజల్ని బాగా మోసం చేస్తున్నాయి. అసెంబ్లీలో మళ్ళీ మీరు గమనించండి, 2-3 రోజుల్లో జరిగే అసెంబ్లీలో మళ్ళీ వాకౌట్ చేయడమో లేకపోతే ఇంకోటి జరుగుతుంది తప్ప ప్రాజెక్టుల మీద చర్చ జరగనివ్వరు. వాళ్ళు జరుపుతామని వచ్చినప్పుడు వీళ్ళు జరగనివ్వరు. రైట్ చర్చకు రెడీ అన్నప్పుడు మాత్రం వీళ్ళు ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ మొత్తం సమస్య పరిష్కారానికి మాత్రం ఎక్కడ కూడా చర్చ జరగడం లేదు. అది జరిపించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాన్ని బాధ్యతగా అనుసరించాల్సిన బాధ్యత వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రోజున ప్రాజెక్టులపై కావచ్చు, డబుల్ బెడ్రూమ్లపై కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్లపై కావచ్చు, మిగతా అన్ని కూడా ప్రజలకి నష్టం జరిగే అన్ని ఇష్యూస్ లో కూడా తక్షణ చర్యలు చేపట్టాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తారు. రైట్. ఇక మనతో పాటు కంబోజీ వెంకటేశ్వరరావు గారు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ కూడా మనతో లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు వినబడుతుందా సార్? వినబడుతుందండి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే గోదావరి జలాల వినియోగం వివాదంకు స్పందించిన నేపథ్యంలోనే తను చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఒకవేళ కనుక మేము ఎక్కడైనా అన్యాయం చేసినా, అక్రమం చేసినా, లేకుంటే ఎవరికన్నా మేము గోదావరి జలాలు వాడుకోవాలన్నా కానీ వచ్చి చర్చించండి, మాట్లాడండి. కానీ ఏదో మాట్లాడి పబ్బం గడపడానికో, లేదు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు వచ్చి మా మీద బురద చల్లడానికో, లేదంటే పక్క రాష్ట్రంతో కుమ్మక్కైపోయారు, టీడీపీతో కుమ్మక్కైపోయారు, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయారని ఇలా
అడ్డగోలు మాట్లాడితే సహించేది లేదు. రండి ఒక రోజంతా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా కూడా చర్చిద్దాం. నిజంగానే దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాలున్నాయి. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు, లేదంటే కూలి చేసుకుని కూలి వాళ్ళకి కావచ్చు, ఎంత బడ్జెట్ కేటాయించాలనేది దానికి సంబంధించి మేము కూడా పూర్వాపర దానికి సంబంధించి మీరు కూడా మాట్లాడచ్చు. ఇదే విషయంలో గోదావరి జలాలపైన మాత్రం పక్కా ఒక రోజంతా మాట్లాడదాం రండి. కానీ మీరు ఎక్కడో ఉండి బురదలితే మాత్రం ఊరుకునే లేదు. ఇదంతా కూడా ప్రజలకు వివరించాలే అని అంటున్నాడు. నిజంగానే కావాలని కాలయాపన చేసి బురదలుతున్నారా, లేదంటే నిజమైన నిరాధారమైన ఆరోపణలు చేయకుండా డైరెక్ట్ వచ్చి మీరు తప్పు చేస్తున్నారు అని ప్రజలకు నిందిస్తారా, నిలదీసి అడుగుతారా, ఏమని చెప్తారు? అసలు అసెంబ్లీకి వస్తారా రారా, ఎలా చూడొచ్చండి? రాజమోహన్ గారు గుడ్ ఈవినింగ్. ఐన్యూస్ మన న్యూస్ లో ఉన్న మన ప్రసంత వాళ్ళకు గుడ్ ఈవినింగ్. మన ఫ్యామిలీ మెంబర్లకు మాట్లాడేది క్లియర్ ఉందా సార్? యా కంటిన్యూ. ఇప్పుడు గోదావరి నదీ జలాల మీద గత ప్రభుత్వంలో ఏం చేసినాం, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో రేవంత్ రెడ్డి కుమ్మక్కై మొన్న సిడబ్ల్యూ సంబంధించిన కేంద్ర జలవనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలిచిన అంశం ఎక్కడ పోయింది? ఇలా మీరు గోదావరి అంశంలో ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం రావాలని మీకు అవగాహన లేకుండా టీఎంసీలు అంటే ఏం తెలియదు, క్యూసిక్లు అంటే ఏం తెలియదు, నికర జలాలు తెలియదు, వరద జలాలు తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఇలా మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అంశాలు ఏంది, బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించిన అంశాలు ఏంది, ఇలా మీరు టీడీపీతో కుమ్మక్కైనటువంటి ఎన్ని టీఎంసీలు, ఇలా జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ, జిఆర్ఎంబి గోదావరి మీద కూడా కృష్ణా గోదావరి ఎన్ని వాటర్ రావాలి? ఇవాళ మూసీ డెవలప్మెంట్ ఫోరం అంటుండు, మూసీకి రావాల్సినటువంటి నీళ్లు ఎన్ని టీఎంసీలు వయా షామీర్పేట మీదకి వెళ్ళి మీరు గోదావరికి వెళ్ళి ఇలా మలన సాగర్కి వెళ్ళి తీసుకొస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి అవగాహన. నేను ఏమంటున్నానంటే గోదావరి బోర్డు మీద ఉన్నటువంటి అంశాల గవర్నమెంట్ ఉంది, కానీ గెలిచిన తర్వాత గాలి కొదిలేసిండు. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇలా కేంద్ర ప్రభుత్వం మనకు రమ్మని మీటింగ్ రమ్మని వాళ్ళు వీళ్ళు లేట్ చేస్తే మళ్ళీ మీటింగ్ వాయిదా పడ్డది. ఇలా సిడబ్ల్యూసి జలవనరుల శాఖ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఈ అంశం మీద అవగాహన లేదు, అసెంబ్లీలో చర్చ పెట్టమనండి, వాళ్ళు నోటీస్ ఇవ్వమనండి. అపోజిషన్ లో మేము ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది మాకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వని ఉంటే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు ఎకనామికల్ కు సంబంధించిన ఈ ఫార్ములా నోటీసులు ఇవ్వలే, బీసీ రిజర్వేషన్ మీద నోటీసులు ఇవ్వలే, ఏది నోటీస్ ఇవ్వకుండా చర్చ పెడతా అంటే రేపు పొద్దున 26-27కు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అపోజిషన్ మాకు ఇవ్వాల్సిన హక్కు, మా వాటా, మా గంటల టైం మాకు ఇవ్వకుండా మా నోరు నొక్కేయడం అయింది. నోరు నొక్కేస్తున్నారు కాబట్టి ఇవాళ మేము మూసీ నది మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం. మూసీ డెవలప్మెంట్ చేయాలంటే గోదావరి అనుసంధాన ప్రాజెక్టులో మీరు గోదావరి నుంచి ఎన్ని వాటర్ తీసుకొస్తున్నారు, దాని మీద టెండర్లు ఏం పిలిచారు? ఇలా రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక చంద్రబాబుతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుమ్మక్క ఏంటంటే తెలంగాణకు వాటర్ రాకుండా ఆయన గురువు గారికే సాయం చేస్తున్నాడు. ఇలా నీటి వాటా కేటాయింపుల్లో 12 సంవత్సరాల కాంచి కేంద్ర ప్రభుత్వము ఇలా వాటాలు తేల్చకుండా ఉన్నది. ఎప్పుడు తేలుస్తారు? ఇలా 12 ఏళ్ళ ఇలా రైతులకు వాటర్ రావడం లేదు. రైతు బంధు 5 రైతు బంధులు పడాలి, 2 పడ్డాయి, 3 ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి గారికి క్యూసిక్ల మీద, టీఎంసీల మీద, నికర జలాల మీద, వరద జలాల మీద అవగాహన లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నాడో ఇలా షెడ్యూల్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టి బనకచెర్ల మీద నోరు మూసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి ఆంధ్రాకు ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి తెలుసుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఇలా తెలంగాణ ప్రజలు 26 నెలలుగా చూస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. తెలంగాణ ప్రజలకు నీటి వాటాయింపులు న్యాయమైన వాటా మాకు రావాలి. 900 టీఎంసీలు రావాలి మాకు జిఆర్ఎం మీద, 900 టీఎంసీలు పిఆర్ఎం మీద రావాలి. ఎందుకు అడగడం లేదు? రేవంత్ రెడ్డి గెలిచింది కొడంగల్కా, లేదా వాళ్ళ తమ్ముళ్లకు 1300 ఎకరాలు కేటాయించుకోవడం చేస్తామా, వాళ్ళ అల్లుల కోసం గెలిచిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇలా నీటి వాటర్ కేటాయింపులు 26 నెలలుగా సోద్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎందుకంటే మా వాటా కోసం అడుగడుగున మేము హక్కుల గురించి అడుగుతాము. రైట్ 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 అండి. వెంకటేశ్వరరావు గారు నేను మళ్ళీ మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటా, మీరు లైన్లోనే ఉండండి. రైట్, నిరంజన్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే నిన్న దేవాదుల ప్రాజెక్టును సందర్శించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి అక్కడ చూసి దాని మీద ఎండగడితేనే వాటర్ సోర్స్ ఉన్నా కానీ అందివ్వట్లేదు, నిజంగానే ఈ పైప్ లైన్లు చేయట్లేదు,
గోదావరి జలాలను కాస్త ఆంధ్రకు తరలించకపోవడానికి ఖచ్చితంగా సహకారం చేస్తున్నారు తప్ప వేరే లేదు. ఎందుకంటే మాట్లాడలేదు, గురు శిష్యుల బంధమే అంటున్నారు తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరి రాష్ట్రానికి వారు బాసులు, ఎవరి రాష్ట్రాన్ని ప్రజలను సుభిక్షంగా కాపాడుకునే వ్యక్తులు అయితే కాదు. ఈ నేపథ్యంలోనే ఇటు రైతులను దుమ్మగొట్టారు, అటు ఏదైతే వితంతులు విద్యల వాళ్లకు ఉద్దుదలకు 4,000 పింఛన్ వేస్తానని వేయలేదు. ఇక గోదావరి జలాల మాట లేదు. ఏమనంటే కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నారు తప్ప ఆ కాళేశ్వరం కూలేశ్వరం చట్టం చేసుకునే తన పని తాను చేసుకుంటుంది, కానీ కావాల్సిన రీతిలో మాత్రం అదంతా బూడిదలో పన్నీరే అంటున్నారు తప్ప దాన్ని నికర జలాలుగా వాడుకోవడమా లేకుంటే అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి జలాలను ప్రజలకు ఇవ్వడమా కాదు. అదంతా కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇదంతా కూడా డమ్మీ గేమే ఆడుతున్నారు తప్ప ఇంత వేయలేదు. గురు శిష్యులకు బంధం మాత్రం చక్కగా ఫెవికాల్ బంధం లాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఫెవికాల్ బంధం ఎవరు విడదీయలేరు కాబట్టి తెలంగాణ ప్రజలే విడదీయడానికి రెడీగా ఉన్నారు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నిందిస్తుంది. నిజంగానే ఫెవికాల్ బంధమును ప్రజలే విడదీస్తారా, లేదంటే ఎవరు విడదీయలేరా? లేదు, మాకు బంధం లేదు, అసలు ఫెవికాలే లేదు, మాకు చెక్క ముక్కలు ఎక్కడ అతకబెట్టలేదు, మాకు ఆ బంధమే లేదు, ఎవరి దారి వాళ్ళదే, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎవరి రాష్ట్రానికి వారే బాసులం అని చెప్తారా? ఎలా చూస్తారు మరి? ముందుగా ప్యానల్ ఉండే పెద్దలకు, అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు చాలామందికి విమర్శలు ఒకటి అయింది, కానీ గత పాలన నుంచి మొదలుకుంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్న విధానాలను కూడా చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి వైపు చేస్తున్న సంక్షేమాల వైపు కానీ, అదేవిధంగా అభివృద్ధి కానీ, ప్రాజెక్టుల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద ఈరోజు క్యాబినెట్లో చర్చించిన విధానాలను మనం పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ప్రేక్షకులకు, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మనము గత పాలనలో సోయి లేకుండా, ఇప్పుడు ప్రతిపక్ష నేత ఉన్న వ్యక్తి సోయి లేకుండా ఉన్న దానికి నిదర్శనంగా మన ప్రతిపక్ష నేతను చూస్తున్నాము. అదేవిధంగా భారతదేశంలో ఉండే బీజేపీ పార్టీ చేసే విధానాలను కానీ, మతం ముసుగులో ఈ దేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినరు, సాగునీటి ప్రాజెక్టులు, నమామి గంగా అని చెప్పేసి గంగా నదుల మీద, కృష్ణా నదుల మీద దేవుని అడ్డం పెట్టేసి నదులను కూడా దేవుని రూపంలో చూపించి, సరస్వతి, గంగా ఇట్లా నదులను కూడా దేవుని రూపంలో చూపించి ఎన్ని ప్రాజెక్టులు కట్టినరో, ఆయన కట్టిన విధానంలో ఎన్ని ఇప్పటి వరకు అమలైనాయి అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే గత పాలన, ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని సంక్షేమాల విధంగా అమలు చేస్తున్నాం అనేది కూడా మేము చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్లో 25 అంశాల మీద చర్చించారు. 60 అంశాలు ఉంటే 25 ఎజెండాగా ఈరోజు చర్చించారు. దాంట్లో భాగంగానే రైతుల కోసం రైతు భరోసా కావచ్చు, దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల మీద 5 ప్రాజెక్టుల మీద కులకంశంగా ఆ ప్రాజెక్టులను మిస్టేక్ అయినటివి వాళ్ళ మీద ఎత్తి చూపడం కాకుండా వాళ్ళ జరిగిన విధానాన్ని మనం ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరంలో ఉండే 7వ బ్లాక్లో జరిగిన దాన్ని మనం ఎట్లా క్లియర్ చేయాలి, సాగునీటిలో ఈ యాసంగిలో ఎలా ప్రజలకు నీటిని అందజేయాలని చెప్పేసి ఈరోజు ఆ అంశాలను ఈరోజు క్యాబినెట్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎత్తిపోడవడం కాదు, దెప్పిపోడవడం కాదు, వాటిని గత పాలనలో ఏం చేసిండ్రు అంటే, ఇక్కడ ఇందాక చంద్రబాబు గురించి సీఎం మాజీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పేసి చెప్తున్నారు కదా, వాటి గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి వైజ్గా చూస్తే తెలంగాణ అదో గతి చేసిండ్రు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండ్రు. అదేవిధంగా కేంద్రంలో ఉండే వాళ్ళు ఈరోజు భారతదేశాన్ని ఎంత దోపిడీ, ట్యాక్సీల రూపంలో పేదవాడిని కనీసం కూడు నీడు పక్కన పెడితే మనం తినే అవసరాలు, నిత్య అవసరాల మీద జిఎస్టీ ట్యాక్సీలు వేసి ఎంత దోపిడీ చేస్తున్నారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో విధంగా చూస్తే 25 అంశాల మీద ఎజెండా తీశారు. వాటిలో ఉద్యోగాలలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో వేస్తున్న దౌర్భాగ్య స్థితిని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇట్లా కాకుండా వాళ్ళను ఒక పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఈరోజు బిల్ పాస్ చేయబోతున్నారు. అంటే వచ్చే శాసనసభలో కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఉద్యోగులకు కూడా ఒక పరిష్కారం
చేయాలనే విధంగా, అదేవిధంగా హెల్త్ కూడా ఉద్యోగులలో కూడా హెల్త్ ఒక స్కీమ్ను తేబోతున్నారు అనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణలో ప్రజల గురించి ఆలోచించే విధానం చూస్తుంటే ముఖ్యంగా కేంద్రంలో కానీ ఇక్కడ కానీ గత పాలనలో కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకునే దాఖలా లేదు. ఈరోజు చెప్తున్నారు నీళ్ళు నిధులు అని. గత పాలనలో ఏం చేసిండ్రు, ఎన్ని టీఎంసీలు ఈ తెలంగాణకు తీసుకొచ్చిండ్రు, ఆ దౌర్భాగ్య స్థితి ఎవరు చేసిండ్రు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రానికి 299 టీఎంసీలు తీసుకొస్తే వాళ్ళు ఎవరు ఎక్కడ మార్చిండ్రు, ఎలక్షన్ మూమెంట్లో కూడా కృష్ణానది మీద దోచుకోపోయిన విధానాలను సెక్యూరిటీ గార్డులను పెట్టి పోలీసు యంత్రాంగాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్కి తరలించిన విధానం కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ తెలంగాణలో బీజేపీ పార్టీ ఏం చేసింది అనేది, బీజేపీ మంత్రులు ఏం చేసింది అనేది కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ నిన్న మొన్న కార్పొరేషన్లో బండి సంజయ్ గారు అంటారు ఈ తెలంగాణలో 2 లక్షల సర్పంచులు 2 లక్షల సర్పంచులు ఉన్నారు అని చెప్తుంటే వాళ్ళ అవగాహన లేని మనుషులు ఈ తెలంగాణలో ఈ బీజేపీ పార్టీలు వాళ్ళు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ బుడిబుడి మాటలను నమ్మద్దు. ఈరోజు అభివృద్ధి వైపు కేంద్రంలో పట్టించుకోకుండా తెలంగాణలో గత పార్టీ అప్పులు చేసిన 6 లక్షల కోట్లు అప్పులు చేసిన కానీ దాన్ని మేము పరిష్కరించి అప్పులలో ఉండే దాన్ని మేము పరిష్కరించి కాంట్రాక్టులకు న్యాయం చేసి ఈరోజు ముందుకు సాగుతున్నది ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్టుని తీసుకోండి, ఆ ప్రాజెక్టులో 2 ఏళ్ల కాలంలో ఎంతవరకు జరిగిందనేది చూసుకోండి. అదేవిధంగా రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకోండి, వాళ్ళు కేవలం ప్రాజెక్టులు ముడిముడికి నడకలు చేసి కాంట్రాక్టులకు దోపిడీ, కాంట్రాక్టులలో అడ్డం పెట్టుకొని వారి యొక్క బినామీలకు ఇచ్చిండ్రు, నిధులు పోయినాయి. ఆ వాటిని ఈరోజు మేము వచ్చినాక ఆ ప్రాజెక్టులో ఉండే కనీసం సోయి తెలవాలి. ఈ తెలంగాణలో మాట్లాడే ప్రతినిధిలో కూడా సోయి తెలవాలి. ఎందుకంటే ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకోవచ్చు, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులో కనీసం సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో కూడా క్లియరెన్స్ తీసుకోలేదు, అదేవిధంగా ఇరిగేషన్లో క్లియరెన్స్ తీసుకోలేదు, అదేవిధంగా పొల్యూషన్లో క్లియరెన్స్ తీసుకోలేదు. ఇట్లా అన్ని క్లియరెన్స్ తీసుకోకుండా వాళ్ళకు నచ్చిన విధానంలో ప్రాజెక్టులు, వంతెనలు, అదేవిధంగా కాలువలు, డ్యామ్లలో, ఇరిగేషన్లలో ప్రతి ఒక్క డ్యామ్ని తవ్విండ్రు, వాళ్ళ యొక్క ప్రాజెక్టుల్లో వాళ్ళ యొక్క కాంట్రాక్టులను పెట్టిండ్రు. కానీ ఈరోజు మేము అట్లా చేస్తలేము. ప్రతిదీ అవగాహన. ఈరోజు ప్రజాపాలన వచ్చినాక 28వ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయాలు ఈ తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్లు వితంతులకు కానీ ముసలిళ్ళకు కానీ ఈరోజు పెన్షన్లు ఇవ్వబోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ సమావేశంలో ఈరోజు ఒక డేటుని నిర్ణయిస్తున్నాం. వాళ్ళకు రైతు భరోసా కానీ, అదేవిధంగా యాసంగిలో ఉండే యాసంగి పంటల మీద లాస్ వచ్చిన వాటికి ఎలా వెలగాలి, వాటికి ఎలా తట్టుకోవాలి, అదేవిధంగా ప్రాజెక్టులు వేసవి కాలంలో నష్టం వస్తే ఎట్లా తీయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణలో కేబినెట్ మంత్రులు చేపట్టబోయినరు. అదేవిధంగా మనం ఇంకొకటి కూడా గుర్తు చేసుకోవాలి, ఏదో కలిబులి మాటలు మాట్లాడతాం. ఈరోజు విద్య పైన స్కిల్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఏదో చేసిన విద్య పైన సరే కరెక్ట్ ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్ళు కట్టిస్తున్నాము మహిళల కోసం, మహిళా పిల్లల కోసము, అదేవిధంగా మహిళా లక్ష్మి మహాలక్ష్మి అని చెప్పేసి ఈరోజు మహాలక్ష్మి 2005 ఈరోజు ఇవ్వబోతున్నాం అనేది కూడా నిర్ణయించుకోవాలి. నిరంజన్ గారు, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది నిజంగానే అడుగుతుంది బీఆర్ఎస్ 6 గ్యారంటీల పథకం. 6 గ్యారంటీల పథకాన్ని విచ్చలవిడితనంగా చేశారు. నిజంగానే ఏదో గొర్రెల స్కాము, బర్ల స్కాము, లేకుంటే విద్యుత్ స్కాము, లేకుంటే రేస్ స్కాము, ఇవన్నీ కార్ల స్కాము, ఇవన్నీ అని అన్నారు. కానీ ఏం చేసినా కానీ మేమేం చేయలేము. గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతి వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది ప్రజలకు నిజంగా 6 గ్యారెంటీల ప్లకార్డ్ పంచింది, నిజంగా వాళ్ళే పెట్టింది, వాళ్ళే వినియోగించుకున్నది. ఆడబిడ్డలకు పెళ్లికి సంబంధించి తులం బంగారం అన్నారు, లక్ష 1,000 రూపాయలకు అన్నారు, ఏది లేదు, తులం బంగారం పాయే. ఇక నేపథ్యంలో 2,500 ఒక మహిళకి ఇంట్లకు వాడుకోవడానికి వస్తువులు అన్నారు, 2,500 ఇవ్వలేదు. 4,000 పింఛన్ అన్నారు, పింఛన్ ఇవ్వలేదు.
ఇక బస్సు ప్రయాణం అంటే భార్యలకు బస్సు ఎక్కిస్తున్నారు, మొగల జేబులకు వెళ్ళి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, అది ఆడికి పాయే. ఇక నేపథ్యం అయితే గృహిణులకి గ్యాస్ అంటున్నారు, అవి చేత వరకే తప్ప పడేది లేదు. ఇక 6 గ్యారెంటీల పథకం అంటే ఇక మేమైతే ప్రతి రైతుకు యాసంగి కావచ్చు, వర్షాకాలం కావచ్చు, మేము ఖచ్చితంగా వేసాం. కానీ మేము గుట్టలకు పుట్టలకు వీటికి వేసామంటారు. సరే, అవన్నీ కట్ చేసినా కానీ రైతులకు నిత్యంగా ఏదైతే రైతు బంధు అనేది సకాలంలో వేస్తే బాగుంటుంది, కానీ వేయలేదు, పాయే. ఇవన్నీ పోయినాయి. ఇంకా ఏం చేయమంటారు? మీరు ఎందుకు ఏమున్నదని చేస్తారు? ఇక ఏదైనా అయితే హైదరాబాద్ సిటీలో నిజంగా 1000 ఎకరాలు దోచిపెడుతున్నారు తప్ప ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాస్తవానికి దోపిడే తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుసంధంగా లేదు. ఎవరు గట్టిగా మాట్లాడితే వారిని మభ్య పెట్టడానికే ఉంది అనేది ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నమాట. రైతులను నట్టెట్ల ముంచిరు, మహిళలు నట్టెట్ల ముంచిరు. ఏమనంటే గ్యాసు, 200 యూనిట్ల విద్యుత్తు, లేదు అంటే బస్సు ప్రయాణం, ఈ 3 తప్ప ఇంకేం చేసింది లేదు అని అంటారు. మేము సన్న బియ్యము చెప్పలేదు. ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. దాంట్లో కూడా మేము పనిచేసినాం. ఒక్క నిమిషం సార్, మేము ట్యాక్సీలు కడుతున్నాం తెలంగాణలో. మీరు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో మేము కట్టినాం, ఈ తెలంగాణ ప్రజలు కడుతున్నారు, ట్యాక్సీలు కడతలేరా? కేంద్ర ప్రభుత్వం రూపాయి కడితే పైసలు ఇస్తున్నారు, మొత్తం ఇస్తున్నారా? మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తున్నారు? మరి మీ బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నిస్తలేదు ఈ తెలంగాణలో? అంటే అది మీరు కూడా మాటలు లేని చెప్పలేని దౌర్భాగ్య స్థితి. అంటే మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఇన్వాల్వ్ ఎందుకు చెప్తున్నారంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు రామిరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడతలేము. అది కూడా మీరు సంస్కారం ఉంచుకోవాలి. నన్ను కూడా మాట్లాడియండి. ఇక్కడ మేము సన్నబియ్యం చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తుంది, ఈ తెలంగాణలో ఎన్ని లక్షల కోట్లు మేము కేంద్రానికి పంపుతున్నాము ట్యాక్సీల రూపంలో. అది ఆ ట్యాక్సీలకు డబల్ రూపంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పంపుతున్నారు, ఉత్తరప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు నిధులు ఇచ్చారు, అదేవిధంగా అస్సాంకి ఎన్ని ఇచ్చారు, అదేవిధంగా ఒడిశాకి ఎన్ని లక్షల కోట్లు. అంటే వాళ్ళు ట్యాక్సీలు కట్టకుండా ఎంత రూపాయి కడితే 10 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క నిమిషం వినండి. రూపాయి కడితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 6 రూపాయలు ఇచ్చిండ్రు. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిన అయినా కానీ వాళ్ళు దోపిడీ చేస్తున్నా కానీ మేము అట్లా చేస్తలేము. ఈ తెలంగాణలో వచ్చిన నిధులను, ఈ తెలంగాణలో వచ్చిన వ్యయాన్ని, ఈ తెలంగాణలో వచ్చిన ప్రజల యొక్క సొమ్ముని మేము ప్రతిదీ కూడా రూపాయికి మా ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కానీ ఈరోజు స్పష్టంగా ప్రజలకు చెప్పుతున్నాం. అంటే ఇది ప్రజాపాలనలో మేము మొదటి అడుగు. మా ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చాక ప్రతి ఒక్క అప్పును కూడా మేము చూపించాం, చెప్పినాం. మీరు చేసిన స్కామ్ను కూడా మేము చెప్తాం. నమామి గంగా అన్నారు, ఈ రోజు వరకు కూడా లేదు. 100 స్మార్ట్ సిటీలు అన్నారు, ఈ రోజు వరకు కూడా లేదు. అదే విధంగా 40 రూపాయలు చేస్తున్నారు, అదే లేదు. ఈ రోజు వరకు మీ కలిబులి మాటలు చెప్తున్నారు. మేము సంక్షేమం విధంగా తెలంగాణలో అభివృద్ధి విధంగా చెప్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి చాలా టైం ఇచ్చారు. వెంకటేశ్వరరావు గారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. మేము సన్న బియ్యం అనలేదు, సన్న బియ్యం ప్రతి ఇంటింటికి ఇస్తున్నాం. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం, ఏదైతే ఉన్నత వర్గాలు ఏదైతే తినాలో పేదవాడు కూడా అదే తినాలనే ఆ యోచనతోటి ఖచ్చితంగా మేము సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. ప్రతి ఇతర రాష్ట్రాలకు ఇవ్వవలసిన ప్రభుత్వం అంటే ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప తెలంగాణకు మాత్రం గుండు సున్నే చూపెడుతుంది. అయినా కానీ మేము భరించి ఇస్తున్నాం. 6 గ్యారెంటీలు అంటే ఇప్పటికే చాలా గ్యారెంటీల వరకు మేము చేశాం. ఇక ముందు కూడా మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తామనేది ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే మెట్రోకు సంబంధించింది కూడా ఎల్ఎన్టీ నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో తన ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుబంధం చేసుకోవడానికి ఈరోజు కూడా తీర్మానించినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎలా చూడొచ్చు, నిజంగానే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, లేదంటే ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు కావచ్చు, మాది మెజార్టీ పద్ధతి కూడా మాకు ఉన్నది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా కానీ ప్రజల వైపు మేము ఉన్నాము అంటున్నారు. ఎలా చూడొచ్చు? రాజమౌళి సార్, నేను మాట్లాడే వినబడుతుందా మీకు? క్లారిటీ కంటిన్యూ. 12,700 సర్పంచ్లు వాళ్ళు సగమే గెలిచారు. మున్సిపల్లో 123 మున్సిపల్లో 64 గెలిచారు, 39 హాంగ్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ 17 గెలిచింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ గెస్ట్ మాట్లాడిందంటే నాకు ఒక్కడు కూడా క్లారిటీ రాలేదు.
ఇలా పాలమూరు రంగారెడ్డి మీద మేము 35,000 కోట్లు ఖర్చు పెట్టి 7 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే 90% కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఎందుకు వాపసు పంపింది కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు ఎవరు రేవంత్ రెడ్డి అని గాలి పనులు అవుతాడా తెలంగాణ ప్రజల ఆస్తులు పోతుంటే ఇలా అపెక్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కమిటీ మీటింగ్ పోయి బనకచెర్ల మీటింగ్ లో బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు సంతకాలు పెట్టొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ తుమ్మకుండా ఇవాళ తెలంగాణ ఎంత తీవ్ర నష్టం పోతున్నామని మీకు 2 అంశాలు చెప్తా నేను 900 టీఎంసీలు గోదావరి మీద రావాలి 600 టీఎంసీలు పచ్చవతి చెప్పిన ప్రకారం కృష్ణాలు రావాలి మేము 150 టీఎంసీల కోసము 90 టీఎంసీలకు 30,000 కోట్లు పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 90% కంప్లీట్ చేసినాం పాలమూరు రంగారెడ్డిను 7 సంవత్సరాలు కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వాపసు పంపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నడి బజార్లో ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు అంటే 7 ఏళ్ళు కట్టి ఖర్చు పెట్టిన పైసలు కూడా నిలబోయాలా ఎందుకు డిపిఆర్ వాపసు పంపారు ఓకే కాళేశ్వరం ప్రాజెక్టు 3 పిల్లర్లు ముంగిపోతే డ్యామ్ అథారిటీ చెప్పింది రిపేర్ చేయమని రైట్ వెంకటేశ్వరరావు గారు రైట్ మీ కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద రామరెడ్డి గారు అందరూ రామరెడ్డి గారు అదే అక్కడ ఆపండి కొంచెం మళ్ళీ ఇద్దరు మాట్లాడేటప్పుడు నీ గురించే మాట్లాడుతాం నేనే తీసుకుంటున్నా రామరెడ్డి గారు సార్ చెప్తాను ఒక్క నిమిషం అదే ఇప్పుడు వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీద ధర్నా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కి తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఉద్యమాలు సృష్టిస్తాం మేము ఓడిపోవచ్చు కానీ మళ్ళీ రైట్ రైట్ మీరు అక్కడ ఆపుతాగా నేను మాట్లాడుతున్నా సార్ రైట్ రామరెడ్డి గారు కంటిన్యూ ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదో అన్నారని చెప్పి వారు చెప్తున్నారు నేను రేవంత్ రెడ్డి అన్నది వీడియో వినిపిస్తున్నా 25 లక్షల పాఠశాలలు ఉన్నట్టు తెలంగాణలో 25 లక్షల పైగా ఆ 25 లక్షలకు పైగా పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట స్టూడెంట్స్ అంటే ఏందది ఏం ఆయన మాట్లాడే వీడియో నేను డైరెక్ట్ వినిపించిన కాబట్టి ఎదుటోళ్ళ మీద బురద చల్లే ముందు మీ వాళ్ళు చేసిన దారుణాలు చూసుకోరు ఫస్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది అనేది 2023లో కిషన్ రెడ్డి గారు బుక్ ప్రింట్ చేసి రిలీజ్ చేశారు 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడము ఖర్చు పెట్టడం వివిధ పథకాలు నేషనల్ హైవేస్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని డీటెయిల్గా ఇచ్చారు ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయం 3,60,000 అయితే 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం అప్పు చేసింది ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్స్ రైల్వేస్ వ్యవసాయానికి కూడా రైతులు ఆదుకోవాలని ఆ విధంగా ఇచ్చారు ఇంకొకటి కాంగ్రెస్ పీరియడ్ లో కేంద్రంలో కాంగ్రెస్ ఇక్కడ కాసినప్పుడు 100 రూపాయలు కేంద్రానికి పంపితే 32 రూపాయలు వచ్చేది 100 రూపాయలు పంపితే 32 రూపాయలు వచ్చేది ఇప్పుడు 41 రూపాయలు వస్తుంది 9 రూపాయలు ఎక్కువ వస్తుంది ఈ అయినా బుర్రగలుగుతారు అది మాట్లాడేది నోరా ఇంకేదన్నా అనుకుంటే ఏమైనా మాట్లాడొచ్చు ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మెట్రో సెకండ్ ఫేజ్ గురించి కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ చేసి మీ మెట్రో లోన్స్ క్లియర్ చేసి ఆ సెటిల్మెంట్ చేసుకోండి అంటే దాన్ని పెండింగ్ పెట్టారు వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేసీఆర్ పాత బస్సుకి ఎందుకు తీసుకుపోలే ఆ పాత బస్తీలో కంట్రోల్ చేయడం కష్టమనో ఎదురు తీసుకుపోలేదు ఈయన తీసుకుపోతా అంటే ఎల్లంటోడు వాపస్ నాకొద్దు బాబు మెట్రో మీరే చెప్పుకోండి అన్నాడు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎందుకంటే అక్కడ మనకు మెట్రో సిస్టమ్ ఏముందంటే కార్డు పెట్టి ఎంటర్ అవుతాం టికెట్ పేపరు మెట్రో కార్డు పెట్టి ఎంటర్ అవుతాం మాకు దుంకి ఎంటర్ అయితే కంట్రోల్ చేయలేదు అక్కడ డిసిప్లిన్ కరెంట్ ఏ బిల్లు కట్టరు మనకు తెలుసు ఏ బిల్లు కట్టరు వీళ్ళ తప్పే లేదు కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ చెప్పారు కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఓపెన్ సార్ మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి తప్పుల గురించి మాట్లాడండి మతాల గురించి చెప్పొద్దు మతాల గురించి కాదు సార్ ఈడ అభివృద్ధి గురించి మాట్లాడండి సబ్జెక్ట్ ఇరిగేషన్ క్యాబినెట్ మీద మాట్లాడండి మీరు మతాలు ఎందుకు పోతున్నారు మతాలు ఇంట్లో చూసుకోండి చెప్పిన కదా బుక్ ప్రింట్ చేసి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అన్నది ఒక్క విషయం రామరెడ్డి గారు ఒక్క విషయం మొన్న బండి సంజయ్ గారు కూడా ఒక మాట అన్నారు
ముస్లింలు నాకు వ్యతిరేకం కాదు, ఓన్లీ ఎంఐఎం మా పార్టీ మాత్రమే వ్యతిరేకం అని. అవును, మీరు ఎందుకు ముస్లింలను పడతారు? వదిలేయండి వాళ్ళని. మేము సబ్కా సాధు ముస్లింలకు వ్యతిరేకం కాదు, బండి సంజయ్ గారు అనేది కరెక్ట్. కానీ మా పార్టీ ముస్లింలది, మా పార్టీ హిందూ అని చెప్పుకోకూడదు, తప్పది. నేను చెప్పేది అది, మా సబ్కా సాత్. ఒక్క నిమిషం అండి. 6 గ్యారంటీలు ఏమైనా అమలైనయా? అది చెప్పలే. నిరుద్యోగ వృత్తి వస్తుందా? ఏంది పెన్షన్ పెరిగిందా? ఇది 17,000 వస్తుందా? రైతు భరోసా ఇవన్నీ వేసి అదేం చెప్పకుండా పచ్చబద్ధ విష ప్రచారం. ఇంకొకటి సార్, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు చేసి, తెలంగాణ ప్రాంతానికి తక్కువ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు చేసి ఆ పీఠముడు వేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ దుష్టపాలనతోటి నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమం తెలంగాణ వచ్చింది. తెలంగాణలో బలవంతంగా జోజిరెడ్డి గారు నిజంగానే 6 గ్యారంటీలు కావచ్చు, లేకుంటే గోదావరి జల వినియోగాల గురించి కావచ్చు చర్చిస్తాం ఖచ్చితంగా. 6 గ్యారంటీలు అనేది ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ 3 సంవత్సరాలు అంటే 2.5-3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా 2.5-3 సంవత్సరాలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇస్తాం. ప్రతి పేదవాడిని ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నిజంగా మేము ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకుంటే రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు ఇంకో 2 రోజులలో 3 రోజులలో మొదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా చేద్దాం. చర్చించమంటే చర్చించడానికి వస్తారు రాదా, బురదలు వేయడానికి తప్ప ఏం లేదంటారు. నిజంగానే ఎలా చూడొచ్చు? ఒకటి రాజమౌళి గారు, నేను కాంగ్రెస్ నాయకుల్ని అడుగుతున్నా, అదేవిధంగా బీజేపీ నాయకులు అడుగుతున్నా, ఎవరైనా కానివ్వండి, ఒకటే విషయం, మతాలు కులాలని పక్కన పెడదాము, మనం అందరం భారతీయులం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తాము 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 ఇస్తాము, ఓకే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? పాత 2.5 సంవత్సరాలు గడిచిపోయిన దానికి ఇస్తారా? మరి వాటి సంగతి ఏంటి? ఒకటి, ఇవాళ ప్రభుత్వాన్ని మార్పు తీసుకురావడానికి ప్రజలు మార్పు ఎందుకు తీసుకొచ్చారు, కాంగ్రెస్ ఎందుకు పట్టం కట్టారు? ఇవాళ మీరు చెప్పి అవినీతి 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 అన్నారు. ఇవాళ గొర్రెల స్కీమ్ లో ఎవరన్నా అరెస్ట్ చేశారా? లేకపోతే కాళేశ్వరంలో ఎవరన్నా అరెస్ట్ చేశారా? కాంగ్రెస్ లో ఎవరన్నా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇవాళ నిన్న పేపర్లో చూశాను, బుట్ట రేణుక గారు ఆస్తులు వేయమన్నారు. ఇవాళ తప్పు అని ఏసీబీ కానీ సిబిఐ కానీ ఎవరైనా వచ్చి, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరిపైనా చర్య చేపట్టేసి ప్రజల 6 లక్షల కోట్లు అప్పులు చేసిన వాటిని రికవర్ చేసి అప్పులు గిట్ట కట్టిందా? ఏం చేసిందండి? ఇవాళ కూడా ప్రజల అప్పులు తీర్చలేదే. ఇవాళ రైతు బంధు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిందంటే కబ్జా కాలం తీసేసిండు, గుట్టలకి, రాళ్ళకి, పంటలు పండిన భూములకి, రియల్ ఎస్టేట్ భూములకి అన్నిటికీ ఇచ్చారు. దాన్ని సరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేమి చెప్పాలి, 8 ఎకరాల వరకు ఇస్తాం, పంట పండించే వరకు ఇస్తామని చెప్పాలి. అది చేయరు. 6 ఇట్లలో 2 ఇచ్చారు, రేపు ఇస్తాం. ఎందుకు ఇస్తామంటున్నారు? ఇలా రీజన్ ఒక రీజన్, రేపు ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తేనే ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు ఇస్తారన్న గ్యారెంటీ కూడా ఏం లేదు. చర్చలకు రావాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నించాల్సిందే, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ది, ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత, లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో పండుకోవాల్సిన బాధ్యత. రైట్. నిజంగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేస్తారా? నిజంగా దీనిపైన ఉందా, లేదంటే తప్పించుకుంటారా? ఈ ఒక్క మాట మాత్రం చెప్పండి సార్. ఇక్కడ మేము 6 గ్యారెంటీలు ఒకటే కాకుండా మేము చెప్పని కూడా చేశాము. 6 గ్యారెంటీలు కొన్ని అమలు కాలేదు వాస్తవం. వాటిని ఈరోజు రైతు బంధు కావచ్చు, ఆల్రెడీ క్యాబినెట్లో ఈరోజు చర్చించిండ్రు. త్వరలో అమౌంట్లు ప్రతి పేదవాడి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఇంట్లో ఆ శుభం రైతులకు రాబోతున్నది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో పెన్షన్ గురించి కూడా డిస్కషన్ అయింది. వాటిని కూడా ఈరోజు పెన్షన్ల రూపంలో ఉండే వాళ్ళకు అందరికీ శుభవార్త చేయబోతున్నాము. అదేవిధంగా ఇక్కడ గుట్టలకు నట్లకే కాకుండా ఈరోజు ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉండే ప్రతి ఒక్కరికి ఈ స్కీమును క్యాన్సిల్ చేయబోతున్నాం. అంటే ఎందుకంటే పేదవాడికి ఈ రైతు బంధు అనేది రైతు కోసం ఉపయోగపడే ఈ స్కీమ్ని ఉద్యోగులకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో 25 అంశాల్లో అభివృద్ధి, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల మీదనే మాట్లాడినరు. అదేవిధంగా ఉద్యోగులకు కూడా డిఐ విధంగా కూడా ఈరోజు మేము పరిష్కరించినాం. వాటిని త్వరలో అమలు చేయబోతున్నాం. మహాలక్ష్మి అని చెప్పేసి ఈరోజు 2500
అతి త్వరలో పడబోతున్నాయి. ప్రతి ఇంటి మహిళ రైట్ నిరంజన్ గారు, మొత్తం మీద ఈ రోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి రామరెడ్డి గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, నిరంజన్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరీ బిగ్ టాక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.